నా చేతిలోకి గాని ప్లాస్టిక్ మహమ్మారిని రానివ్వనని ప్రమాణం చేస్తున్నాను. ఇకపై బాజారుకు వెళ్ళేటప్పుడు నా వెంట ప్లాస్టిక్ కవర్ ఉండదు. కేవలం పర్యావరణ అనుకూలమైన గుడ్డ సంచి లేదా జూట్ బ్యాగ్ మాత్రమే ఉంటుందని శాసిస్తున్నాను. క్యాన్సర్ను తెచ్చే ప్లాస్టిక్ను కాల్చను. భూమిని విషపూరితం చేయను. నా ఇంటి చెత్తను వేరు చేసి నా చిట్యాలను స్వచ్ఛంగా ఉంచుతానని మాటిస్తున్నాను. నేను మారడమే కాదు, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్న సర్పంచ్ సుప్రియ వెంకటరెడ్డి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అంటే జిల్లా గ్రామ పంచాయతీ డిపిఓ గారు ఇక్కడ మనతోటి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ చేసి సార్ ఇక్కడ ఏం చేశారు? సో ఈరోజు మరి జిల్లాలో 400 గ్రామ పంచాయతీలో ప్రప్రథమంగా మరి చిట్యాల గ్రామ పంచాయతీ నిర్మల్ మండలంలో ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లాలోని ప్రథమంగా మరి గౌరవ సర్పంచ్ గారు వారి పాలకరు అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో ఈ రోజు ప్రతి ఇంటికి కూడా 4 వే సెగ్రిగేషన్ సంబంధించినటువంటి డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి ఏవైతే ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాని నిషేధంలో భాగంగా ప్రతి షాప్ కి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది వాడద్దనేది. సో దాని ద్వారా కలిగే అనర్థాలు ఏంటి, దాని ద్వారా ఏమి మనము మరి రాబోయే కాలంలో మరి ఎటువంటి విపత్తులు వచ్చే ఎన్వైరన్మెంట్ కి ఏ విధంగా ప్రాబ్లం ఉందనే విషయాల్లో మరి ఈ రోజు గ్రామ స్థాయిలో మరి ఈ సమావేశాన్ని మరి గ్రామ పెద్దలు అదేవిధంగా మహిళా సంఘాలతోటి మరి ఏర్పాటు చేసి వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు మరి ఏర్పాటు చేయడం. దీనికి గాను గౌరవ డిఆర్డీఓ గారు అదేవిధంగా డిఎంఎడ్హెచ్ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ గారు మరి సమస్త మండల స్థాయి సిబ్బంది అంతా కూడా మరి విచ్చేసి వారి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలోని ప్రథమంగా ఇక్కడ 100% మేము ఈ ప్లాస్టిక్ నిషేధము అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతున్నాయో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తూచ తప్పకుండా పాటించేందుకు మరి రాష్ట్రంలోనే అదేవిధంగా జిల్లాలో ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా మన దగ్గర అంటే డిఆర్డిఓ గారు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇక్కడ ఇప్పుడు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి మీరు ఏం సూచనలు చేశారు ఇక్కడ? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు చిట్యాల గ్రామాన్ని సంపూర్ణ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తున్న సర్పంచ్ గారికి వాళ్ళ పాలక వర్గం వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మా వంతుగా మాకు జిల్లా మొత్తంలోని 504 వివోలు ఉన్నాయి. దాదాపు 1,50,000 వరకు మనకి ఎస్ఎస్జి మెంబర్లు ఉన్నారు. సో వాళ్ళకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు తెలుసుకుంటేనే ఏదైనా కార్యం అనేది సంపూర్ణ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పెట్టే మీటింగ్ లో కానీ మన ఇంటి నుంచి మొదలుకొని విలేజ్ లో గ్రామాల్లోకి వచ్చే వరకు కూడా ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు అందరూ తోడ్పడాలని చెప్పేసి మా మహిళా సంఘాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు మేడం. అంటే ఎప్పుడు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న గ్రామ సర్పంచ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా ఏం చేసిందో, అసలు గ్రామాలకు ఎలాంటి వివరణ చేశారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు మీ దాంట్లో గ్రామంలో ఏం డిస్ట్రిబ్యూట్ చేశారు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి? సార్ నమస్కారం అందరికి. మేము మా డిపిఓ గారు ఎంపీ గారు పదే చెప్తా ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ చేయండి, ఇలా చేయండి అని. వాళ్ళ సూచనల మేరకే మేము చేయడం జరిగింది. ప్రతి ఇంటికి రొటీన్ గా 4 డస్ట్బిన్లు, చాలా మంది 2 ఇస్తారు కానీ 4 డస్ట్బిన్లతో మనం ముందుకు పోదామని 4 డస్ట్బిన్లు, ఒక టిఫిన్ బాక్స్, చికెన్ మటన్ కానీ ఎగ్స్ కానీ, ఇంకోటి వాటర్ బాటిల్ స్టీల్. ఇది ప్లాస్టిక్ లో కూలు అని వేడైనా కానీ కొద్దిగా క్యాన్సర్ కి రీజన్ అవుతుంది కాబట్టి అది కూడా ప్లాస్టిక్ బాటిల్, మన స్టీల్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జూట్ బ్యాగ్, మన మార్కెట్కి వెళ్ళినా కానీ మన విలేజ్ లో కిరాణా షాప్కి వెళ్ళినా కానీ అవే జూట్ బ్యాగ్స్ వాడాలని మేము మా పంచాయరాజ్ వాళ్ళు చాలా సూచనల మేరకే మేము చేయడం జరిగింది. మాకు అందరు సపోర్ట్ చేసినందుకు గ్రామస్తులకు అందరికి కూడా ధన్యవాదాలు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి కంకణం కట్టుకున్న చిట్యాల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా డిపిఓ గారు కూడా తెలియజేశారు. అదే డిఆర్డిఓ కూడా మహిళలు కూడా అందరూ అంటే సాధించేది ఏమి లేదని కూడా ఆమె కూడా మాట్లాడారు. ఇప్పటికైనా ప్లాస్టిక్ భూతాన్ని మాపి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నారు. నిర్మల్ నుండి వేణుగోపాల్. క్యూన్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.